గీత దాటొద్దు, హుందాతనం మరవద్దు. అది సికింద్రాబాద్ పోతుంది కదా? కాదు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇక్కడికి వస్తుంది. గీత దాటొద్దు, హుందాతనం మరవద్దు, విధులకు కట్టుబడి ఉండండి, క్రమశిక్షణ పాటించండి, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి, బహిరంగ సభలో మితిమీరి జోక్యం చేసుకోవద్దు, అత్యుత్సాహం ప్రదర్శించి ప్రభుత్వ ప్రతిష్టను దిగదార్చొద్దు, అఖిల భారత సర్వీస్ అధికారులకు ప్రభుత్వం హెచ్చరిక. ఇటీవల చోటు చేసుకున్న ఉదంతాల నేపథ్యంలో ఉత్తర్వులు. ఈ విషయంలో ఇక్కడ సిఎస్ రామకృష్ణారావు గారు సరే ఆయన ఒక ఉన్నతాధికారిగా సిఎస్గా ఆయన బాధ్యత చెప్పిండు. కానీ ఇదే కార్యక్రమాలు కేసీఆర్ హయాంలో జరిగి కాళ్ళు మొక్కిరు. కాళ్ళు మొక్కినప్పుడు అప్పుడున్న సిఎస్లు పెద్దగా పట్టించుకోలే, మంచి మొక్కిన వెరీ గుడ్ షబాష్ అట్లా. అంటే దుర్మార్గమైన వ్యవస్థ ఏంటంటే సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేయడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే సరే ఎవడు అవునన్నా కాదన్నా ఫ్యాక్ట్స్ ఏం జరుగుతా ఉన్నాయి గ్రౌండ్లో. సో ప్రతి పోస్టింగ్ వెనకాల ఎమ్మెల్యేనో మంత్రో లేకుండా పోస్టింగ్ రావట్లేదు అధికారులకు. సో పోస్టింగ్లు తీసుకున్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, అత్యంత దారుణంగా పోయి ఆ పోస్టింగ్ల కోసం లాలుచిపడి దారుణంగా దిగజారు ప్రవర్తిస్తూ ఉన్నారు. అది కింది స్థాయి ఆఫీసర్ దగ్గర నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ దగ్గర నుంచి మొదలుకొని పైన ఐపీఎస్ల వరకు, రెవెన్యూ ఉద్యోగుల చిన్న విఆర్ఓ దగ్గర నుంచి, పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడి వరకు. సో ఈ పరిస్థితులు క్రియేట్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఆ ఆఫీసర్లు అందరూ కూడా హుందాగా మెదులుకోండి, హుందాగా నడుచుకోండి, చట్ట ప్రకారం ఉంటే వాళ్ళకే విలువ. అసలు విషయం ఏంటంటే అధికారులు గుర్తించాల్సింది ఏంటంటే నేను చెప్తున్నా, ఒకప్పుడు కలెక్టర్ను కలవాలంటే ఎమ్మెల్యే కూడా వెయిటింగ్ రూమ్లో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎమ్మెల్యే కూర్చున్న కాడికే కలెక్టర్ లేచి వచ్చే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. అంతకు అంటే కలెక్టర్లు అధికారుల ప్రాధాన్యత తీవ్రంగా దెబ్బతిన్నది కేసీఆర్ హయాంలోనే. ప్రభుత్వ అధికారులు కూడా గుర్తించాల్సిన ఆవశ్యకత ఏంటంటే ప్రభుత్వ అధికారులకు కానీ లేదా రాజకీయ పార్టీల నాయకులు కానీ ప్రభుత్వం నడుపుతున్నటువంటి పెద్దలు కానీ మీ అందరికి కూడా జీతగాళ్ళు, మీరందరికి కూడా ప్రజలకే జీతగాలని విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ బాసులు ప్రజలు, ఇంక్లూడింగ్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ అందరూ, ఆల్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలుకొని మీ అందరు కూడా జీతగాళ్ళు, మీరందరూ ప్రజలకు జీతగాళ్ళు. ప్రజలకు జీతగాలన్న విషయాన్ని మీరు మర్చిపోయినప్పుడు ప్రజలందరినీ బిచ్చగాలుగా చూసి మేము లీడర్లకు జీతగాలం, పొలిటికల్ లీడర్లకు జీతగాలుగా బిహేవ్ చేస్తే అది దారుణమైన పరిస్థితులు, అవమానకరమైన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.